దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడు ప్రేమ మరొకసారి మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. మీ వల్ల యోగిగా పాల్గొన్నట్టు మా జీవితాన్ని సాక్షిగా ఉన్నట్టు సహాయం చేయండి. అందరూ మా కాలం గ్రహించి మీరు మాకు దేవుడు అయ్యారు. అందరూ మా భారత భరిస్తున్నారు. ఒకసారి ఈ వాక్య పరిచయ కాలాన్ని నిర్వహించి ఈ సమయానికి కావాల్సిన మాటలు మీరు మాట్లాడారు. ప్రతి ఒక్క విశ్వాసకి, ప్రతి ఒక్క సేవకురాలు మీరు ఏం మాట్లాడితే ఏది ప్రయోజనమై మాట్లాడారు. వ్యర్థమైన నా నోట తీసివేసి మీరు నువ్వు మాట్లాడితే మీరు అద్భుతం. నువ్వు మాట్లాడితే సజీవులు సరిగ్గా ఉంటారు. నువ్వు మాట్లాడితే మేము విని జీవితంలో మా పేరు తగ్గట్టుగా మేము నడుచుకుంటాం. జీవితంలో మా పేరు రాయబడినట్టు మేము ఎలా ప్రవర్తించాలని తగ్గట్టుగా మేము నడుచుకుంటాం. మీరు మాట్లాడాలి. కలిగించి శక్తులను సాధారణ ఏదైనా ప్రాణాలను వర్ణిస్తూ దేశంతో ఉన్నాము ప్రార్థించి పెట్టుకుంటున్నాము. దేవుని గ్రంథంలో అనేక సార్లు మనం గ్రంథాలు చదువుతూ ఉంటే ఆశ్చర్యకరమైన మాటలు కనపడుతూ ఉంటాయి. ఏంటి ఆశ్చర్యకరమైన మాటలు అంటే, మనం ఎప్పుడు విన్నయ్యే కానీ ఒక్కొక్కసారి ఆ మాట మనకెంతో బలం ఇస్తుంది. దేవుణ్ణి ప్రేమిస్తేనంట ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడో మనం కూడా అలా బలవంతులమై ఉంటామంట. దేవుణ్ణి ప్రేమిస్తే. దేవుణ్ణి ప్రేమించడం మంచిదా, ధనాన్ని ప్రేమించడం మంచిదా, లోకాన్ని ప్రేమించడం మంచిదా, లోకాశలను ప్రేమించడం మంచిదా? చెప్పండి. ఏంటన్న అట్ట అంటారు. ధనం కావాలా, మరి లోకంలో బతికాం కాబట్టి ఇల్లు కావాలా, బంధువులు కావాలా, అందరూ కావాలా? మీకు తెలుసా? అందరూ కావాలా? ఎవ్వరు వద్దని నేను అన్నాను. కానీ అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి విడిచిపెట్టి దేన్ని ప్రేమించినా దానివల్లే మనకు మరణాలు, మనకి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు ఉన్నాయి. నేను ఒక ఆదివారం ఒక చర్చికి వెళ్తే కృష్ణన్న మీరు మాకు ప్రార్థన చేయండి అన్నారు. స్థానిక సంఘం సేవకులు ఉండాలని చేస్తారు. కాదన్నా నువ్వు చెయ్యన్నా. సరే నేను చేస్తున్నా, మీరు వినాలా జాగ్రత్తగా చేస్తున్నా. ఆమె చిన్న వయసులో భర్త చనిపోయాడు. చిన్న వయసులో పిల్లలకి తండ్రి లేడు, ఆమెకి భర్త లేడు. నాకు దేవుడు ఏదో ప్రేరేపణ కలిగించేసి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ బిడ్డల భారాన్ని మీరు భరించండి. భర్త లేదని, పిల్లలకి తండ్రి లేదని కుంగిపోతుంది, ఆదరించండి. బైబిల్లో మీరు చెప్పారు, నా అంతరంగ ముందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలిగిస్తుంది. ఇప్పటికి నేనేమి మాటలు చెప్పి ఆదరించగలను, నీ మాటలతో ఆదరించి అని చెప్పి నేను ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ తిరిగి నా వైపు చూడకుండా వెళ్ళిపోయింది. తల్లి కూతురు. ఏమర్థమైంది మీకు చెప్పండి. మీకు తెలుసా, పరిస్థితులు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. చెప్పనలివి కాని పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం. ప్రయాణాలు, మనం నడిచేటువంటి నడకలో ఎదురవుతున్న కష్టాలు, సుఖదుఖాలు, ఆర్థిక పరిస్థితులు. మనం బాగుంటే కొంతమంది ఏడుపు, బాగోపోతే కొంతమంది బాధలు, ఇన్ని వస్తూ ఉంటాయి కదా. ఒక మాట చెప్తాను జాగ్రత్త. విలాపవాక్యాలు అనేక సార్లు చదివి ఉంటారు, వినుంటారు. దైవజనులు మీతో చెప్పి ఉంటారు. పేజీ నెంబరు 753 విలాపవాక్యాలు 2వ అధ్యాయం 13వ వచనం. విలాపవాక్యాలు 2వ అధ్యాయము 13వ వచనం. పేజీ నెంబర్ 753.
అందరు తీశారు కదండి, అందరం చదువుతాం. నీ దేవుడని యెహోవా కరుణ వాచ్యతము గల వాడును, శాంతిమూర్తినై అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని అంటట్టు తిరుగుడి. మనం ఏం చేయాలంట? రాస్తున్నాడు చక్కని మాట. మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యత గల వాడును, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని అంతట్టు తిరిగి. అక్కలారా, అమ్మలారా, లేకపోతే సహోదరి సహోదరులారా, మీకు చెప్పే మంచి మాట ఏంటంటే, హృదయాలు చింపుకొని దేవుని తట్టు తిరిగితే హఠాత్తు మరణాలు ఉండవు, మీ కుటుంబాల్లో హఠాత్తు ఆపదలు ఉండవు, హఠాత్తు కీడు ఉండదు, హఠాత్తు శోధనలు ఉండవు. నువ్వు లేచి దేవుడికి మొరపెడతా నేర్చుకో. బైబిల్లో మనం చూస్తే లేచి నీ బిడ్డల కొరకు ఎప్పుడు మొరపెట్టాలంట? ఇదే విలాప వాక్యాల్లో ఉంటుంది చక్కని మాట. ఎప్పుడు మొరపెట్టాలంట? రేయి మొదటి జామున. ఎందుకు మొరపెట్టాలా? మీ అందరికీ తెలుసు, యేసు ప్రభువారి సిలువలో వేయబడే ముందు అందరూ వచ్చి ఏడుస్తూ ఉంటాయి. ఆయన చెప్పిన మాట ఏంటి? అమ్మలారా, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. మీరు ఎక్కడైనా ఎన్ని స్థలాల కన్నా వెళ్ళి ఉండే ఇలాంటి బోధ చెప్పినటువంటి దేవుడే లేడు. ఈ దేవుడు చెప్పిన బోధ ఏంటంటే, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి అన్నట్టుగా చెప్పాడు. ఏం చెప్పాడు? నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఈరోజు ఏడవట్ల చాలామందికి దేవుడు గర్భఫలం ఇస్తే ఉంటే ఉండారు, పోతే పోయారు అనేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆడే చిన్నపిల్లడా, ఆడికి నేను చెప్పడానికి ఆడికి యుక్త వయసు వచ్చింది, ఆడికి తెలుసులే అంటున్నారు. మీకు తెలుసా, ఎంత యుక్త వయసు వచ్చినా సాతానుడు గాల వేస్తున్నాడని రాయబడి ఉంది, వల వేస్తున్నాడని రాయబడి ఉంది. ఈరోజు దురాశ గర్భం ధరించి పాపం కంటుందని రాయబడి ఉంది. పాపం పరిపక్వమై మరణం కంటుందని రాయబడింది. మన బిడ్డలకు దురాశలు రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకోండి. దురాశలతో కూడిన కోరికలు. నేను చాలామంది జీవితాలు చూస్తే ఒకటికి చెప్పాను నేను. వాడన్నాడు, కృష్ణ బాయిల కపరా, ఇడికేం తెలియదురా అన్నాడు. వాళ్ళు అన్నోళ్ళు ఈరోజు కొంతమంది లేరు, కొంతమంది దేశ దిమ్మర్లయ్యారు, కొంతమంది నన్ను చూసి నువ్వు కృష్ణావేనా అని అడుగుతున్నారు. ఏరా అంటే, ఏందని ఇంత గొప్పడు ఇప్పుడు అయ్యా అంటున్నారు. ఎవరు? నన్ను పట్టుకున్నవాడు నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణ విమోచకుడు. నేను ఆయన గురించి సిగ్గుపడకుండా అన్నిసార్లు చెప్తా, వింటా, నడుస్తా. ఒకడైతే నన్ను ఏడ్చేసి వెళ్ళిపోయాడు నా ముందు. ఎందుకురా అన్న? నువ్వేనా అంటున్నాడు. ఒకప్పుడు సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు ప్రవర్తనలు వేరు, సాతాను క్రియలతో ఉన్నప్పుడు నడబడి వేరు. యేసయ్య పిలిచాడు, ఆయన బోధ విన్నాను, ఆయన మాటలు విన్నాను, ఆయన తట్టు తిరిగాను. మామూలుగా తిరగల, వస్త్రాలు కాక హృదయం చింపుకొని తిరిగా. అప్పుడు ఆయన నాకు చేసిన మేళ్ళు ఉపకారాలు మరవలేనివి, అవే మీతో పంచుకుంటున్నా నేను. జాగ్రత్తగా వినండి. రేయి మొదటి జామున నా తల్లిగారు నా గురించి మొరపెట్టేది. ఎంత మొరపెట్టేదంటే, ఒకరోజు నేను నేర్చేశాను. నువ్వేందమ్మా, మన దేవుళ్ళే ఎంత అందంగా ఉంటే ఈ దేవుడిని పట్టుకొని ఎట్లా ఎడుగుతా ఉంటే నీకోసమే అందరు. మీకు అర్థమవుతుందా? మన దేవుళ్ళు ఎంత అందంగా ఉంటారు అని ఆ దేవుడి పేర్లు ఉచ్చరించి చెప్తే, ఆ దేవుళ్ళు ఎలా ఉంటారు, ఈ దేవుడు నీ కొరకు చనిపోయి లేచాడని చెప్పి, ఈ దేవుడు చనిపోయి లేచాడురా అని చెప్తే నాకు అప్పుడు ఆ మాట గుండెల్లో బాణలాగా దిగింది. ఇప్పటికీ గుర్తుంది ఆ మాట. ఆ మాటే ఇంతవరకు నన్ను నడిపించింది, ఇప్పటి వరకు నిలబెట్టింది. నాలో దురాశలు వచ్చినాయి, దురాలోచనలు వచ్చింది, దుష్టబుద్ధి వచ్చింది. దాని ప్రవర్తన వలన కూడా జీవితం చాలా భ్రష్టత్వం అయిపోయింది. దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు నాకు ఎలాంటి వాడు తెలిసిన, యెహోవా అందరికీ ఉపకారిలో నేను కూడా ఒకడిని. ఆయన ఉపకారాలు పొందినవాడిని.
క్రీస్తు మనసు కలిగి ఉండండి. ఆ మనసు లేనివాడిని ఆ మనసు కలిగి ఉండటానికి పిలిచాడు. నావన్నీ నీవి, ఆయన కనికిరాలు నాయి, ఆయన ప్రేమ నాది. చదవండి ఆ మాటలు ఏమని ఉన్నాయో. అత్యంత కృపగలవాడు, దీర్ఘ శాంతుడు, కరుణావాచలత గలవాడు, తాను ఉద్దేశించిన కీడును చేయక. ఆయనే కనుక కీడు నా మీద చేస్తే నేను తప్పించుకోలేదు. మనుషుడి కంటి నుండి తప్పించుకుంటామేమో కానీ కొన్ని తప్పులు చేసి దేవుడి కంటి నుండి ఎవడు తప్పించుకోలేడు. మీకు తెలుసో లేదు, దేవుడు కంటి చూపు నుండి ఏ నరుడు తప్పించుకోలేడు. అలాంటి నన్ను కీడు చేయకుండా కరుణించాడు, కీడు చేయకుండా బ్రతికించాడు. ఈరోజు నాకు ఒక దైవజనులు కుటుంబీకుల అమ్మాయి దొరకటం, మళ్ళా చక్కగా నా బావమరిది కూడా మంచి పరిచర్య చేయటం, నా భార్య నా పిల్లలు, నాకు వచ్చిన అల్లుడు కూడా దేవుని పరిచర్యలో ఉండటం ఎవరి కృప? దేవుని కృప. నేను ఇప్పటికి కూడా కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉంటా నా అల్లుడి గురించి, నా పిల్లల గురించి. ఎందుకో తెలుసా? ఏ యవనస్తులు ఎప్పుడు ఎలా పడిపోతారు ఎవరికి తెలియదు. కొంతమందికి డబ్బు గర్వం, చదువు గర్వం, ఉద్యోగం గర్వం, ఇంటి గర్వం, ఇమేజ్ గర్వం, పబ్లిక్లో ఉన్నటువంటి విలువలను బట్టి గర్వం వచ్చి పడిపోయేవాళ్ళు లేరా? ఉండరు లేరా? కొంతమంది సొంత తల్లిని మా అమ్మ అని చెప్పలేనటువంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మా నాన్న అని చెప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మా ఊరు అని చెప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక అతన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాను. నేను వచ్చేది ఆ ఊరు ఎంతకి, అతనికి మటుకు తెలియదు. సార్ మీరు ఎక్కడ దాకా అన్నాడు. ఏదో తెలియదు ఊరి పేరు, పలానా చోట దిగి అట్లా నడుచుకుంటూ వెళ్ళాలన్నాడు. నువ్వు ఎక్కడికన్నా? మాది అటు కదన్నాడు. తీరలేదు, నా ఇంటి పక్కకి చర్చికే. మనుషులు ఎంత విచిత్రంగా మారిపోతున్నారో చూడండి. ఊరు మారుతారు కానీ ఉనికి ఏమన్నా మారిద్దా? ఊరు మళ్ళీ ఉనికి అడగగా రావాల్సింది. మనుషులు తెలివితేట చాలా ఉంటాయి. జాగ్రత్త, మీ తెలివి మిమ్మల్ని చిక్కులో పడేయకుండా చూసుకోండి. తెలివి మంచిదా చెడ్డదా? తెలివి కలిగి ఉండాలంటే అలాంటి తెలివి అది కూడా చూపిస్తారు. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మీ భక్తి జ్ఞానముతోనూ తెలివితోనూ అనే మాట ఉంటుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1:9 చదవమ్మా. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు మూలమునైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థిస్తున్నాం. మీ హృదయాలు చింపుకోండి. మీ వస్త్రాలు కాదు. మా బిడ్డలు బాగుండాలా, నా భర్త బాగుండాలా, నా భార్య బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా. బాగు చేసేవాడు దేవుడే. మన భర్త బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన అత్తమామలు బాగుండాలి, మన అమ్మ నాన్నలు బాగుండాలి, మన భార్య బాగుండాలి. మీరు లేచి పొద్దున్నే అందరి కోసం ప్రార్థన చేయాలి. మీకు తెలుసో లేదు, దేవుణ్ణి కలిగిన వారు బలలో పాల్గొనేవారు. ప్రభువా, నాకు కలిగిన కుటుంబీకులందరినీ నువ్వు దీవించు, ఆశీర్వదించు. ఇలాంటి మాటలు ఉన్న వాళ్ళలో ఏముంటుందో తెలిసిన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, కుటుంబాలు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. మనకు బైబిల్లో మంచి మాట రాయబడి ఉంది. చూడండి, నా మాట కూడా చూపిస్తే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మా ఎఫెసీయుల పత్రిక 4:1 ఏమని ఉంటుంది? కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నట్టు ఏం కలిగి ఉండాలంట? శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏం చేయాలంట? ప్రేమతో సహించాలా. మీ అందరికీ చెప్తున్నాను ఈరోజు మంచి మాట. భార్యని క్షమించాలా, భార్య భర్తను కూడా క్షమించాలా. తల్లిదండ్రులు అయినాక మన అమ్మ నాన్నలు క్షమించాలా, మన అత్తమామలు కూడా క్షమించాలా. అవునో కదా చెప్పాలా? ఒక ఆయన ఇలా అంటున్నాడు, మా మామ నన్ను ఎంత మోసం చేశాడో అంటున్నాడు. ఎంత చేశాడు?
ఒక ఆమె అంటుంది, మా అత్త నన్ను ఎంత మోసం చేసి ఇంటికి తెచ్చిందో అని. ప్రియ బిడ్డలారా, మోసాలు అనేటువంటి మాట మనం పక్కన పెట్టాల. మనకి వివాహం అయ్యిందంటే అది దేవుని చిత్తమే, దేవుని ఏర్పాటే. ఎప్పుడు కూడా భర్తను నిందించటం, భార్యను నిందించటం, పుట్టిన బిడ్డలు నిందించటం ఎప్పుడు చేయకండి. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది కూడా చెప్తా, నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘంలో చక్కని మాట చదవండి. ఆ మాట ఇప్పుడు 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకుంటున్నాడు. ఆయన ఖైదీ అంట. ఇంతకు ఏ ఖైదీ? నీతిని గురించి చెప్పేవాళ్ళందరూ ఖైదీలే ఈరోజు. బైబిల్లో ఒకసారి రాయబడి ఉంది, నీతి మాటలు చెప్పేవాడి మీద అంటే పగపడతారంట జనం. నీతి మాటలు చెప్తే పగపడతారంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ మాట చదవగానే. ఇది ఎంత బైబిల్ ఈ మాట కూడా ఉందా అనుకున్నాను. నీతి పలికే వాళ్ళ మీద పగపట్టే సమాజంలో ఉన్నాం. అందుకోసమే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా దుష్టుల చేతికి నా ప్రాణాన్ని అప్పగించవద్దు, పాపులతో నా ప్రాణము చేర్చవద్దు అని అంటారు. అందుకోసమే విలాప వాక్యాలు ఆ మాట అంటున్నాడు. మీరు వస్త్రాలు కాదు, మీ హృదయాలు చింపుకొని అంటట్టు అక్క, అన్న, చెల్లి, సంవత్సరాలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, నీకు నాకు కూడా వయసు పెరుగుతుంది, మార్పులు వస్తున్నాయి. మన హృదయం నూతనంగా ఉండాలి. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడు, వాడు నూతన సృష్టి ఉంటే దేవుడి వైపే తిరగాల. చదివే కొంది చదువు వచ్చింది, రాసే కొంది రైటింగ్ వస్తుంది, మాట్లాడే కొంది వాక్చాతుర్యం పెరిగింది, పబ్లిక్గా తిరిగే కొంది అనేక సంగతులు తెలుస్తాయని దానియేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. మీరు యేసుక్రీస్తుని వెంబడించి ఏం నేర్చుకుంటున్నారు? యేసుక్రీస్తు బోధ విని ఏం నేర్చుకుంటున్నారు? నీ మటుకు నువ్వు బోధకురాలు అవ్వాలా, నీ మటుకు నువ్వు బోధకుడు అవ్వాలా, నీ మటుకు నువ్వే నీ ఆత్మకు కాపరి అవ్వాలి. జనానికి తెలియదు ఈ విషయం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటారు. నీకు నువ్వు చెప్పుకో, నీ అంతరాత్మతో నువ్వు మాట్లాడుకో. బైబిల్లో ఒక ఆయన మాట్లాడుకున్నాడా లేదా? ఓ నా ప్రాణమ తినుము త్రాగుము సుఖించుమని ఆయన మాట్లాడుకున్నాడు. వెర్రివాడు అన్నాడు ఆ మనుషుని. నీ అంతరాత్మతో నువ్వేమని మాట్లాడుకోవాలి? ప్రభువా, నా యందు ఆయాస్కరమైన మార్గం ఉందేమో చూసి నాకు చెప్పు. దావీదు కీర్తన 139వ అధ్యాయం చివరి వచనం చదవ సహాయం చేయండి. దావీదు కీర్తన ఏ మార్గాలంట? నిత్య మార్గం. ఆయన మార్గాల్లో నడుచుకుంటే నీ బిడ్డలకి క్షేమం, నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. నీవు ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ వారు తెలుతావు. నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్తూ ఉంటాను. విశ్వాసులు సేవకుడిని క్షమించాలా, సేవకుడు విశ్వాసుల్ని క్షమించాలా, తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించాలా, పిల్లలు తల్లిదండ్రులను కూడా క్షమించాలా. ఒకరినొకరిని క్షమించుకున్నప్పుడు కలిగే లాభాల గురించి నేను గమనించినప్పుడు పట్టణాలు పచ్చగా ఉంటాయి, కుటుంబాలు ప్రకాశిస్తాయి, వాడిపోకుండా జీవిస్తాయి. నేను కొంతమందిని చూశాను. వివాదం అనేది ఎలాంటిదో బైబిల్లో మీకు సామెతల గ్రంథం చదివితే భయంకరంగా ఉంటుంది. నీటి గట్టున బండ మీద పచ్చగా ఉంటుంది. ఏంటది? వివాదం పాసి లాంటిది. దాని మీద కాలేస్తే ఏమైపోతారు? జారిపోతారు. వివాదంలో కాలేసిన వాళ్ళు బతుకుతారా? ఈ రోజుల్లో చాలామంది వ్యవస్థ. ఒక మనుషుడు పొన్నూరు కోర్టు ఉందంట, ఆ పొన్నూరు డిపో దగ్గర. ఆయన మా చర్చికి వచ్చేవాడు, సింగ్ అని. కృష్ణ గారు, మీకు ఎట్ట తెలిసండి అవన్నీ అనేవాడు. ఏందయ్యా అన్నాడు. మీరు చెప్పినవన్నీ మేము కోర్టులో వింటుంటారండి ఒక్కోసారి అన్నాడు. ఏం చెప్పారు అన్న? చిన్న చిన్న విషయాలు సార్, చిన్న చిన్న విషయాలు అది తీసుకొచ్చి కోర్టుకి వేసుకుంటున్నారండి అన్నాడు. ఏం చెప్పారు అన్న? ఏం చెప్తామండి, మీకు చెప్పలేండి, మీకు చెప్పను నిజంగానే. చిన్న చిన్న విషయాలు డైవర్స్ దాకా వచ్చేస్తున్నారంట. జాగ్రత్త. చిన్న చిన్న విషయాలు దేవుడి నుంచి దూరం చేస్తారు. చేసిన కూడా చూపిస్తా. దావీదు మహారాజు దేవుడి మందిరంలో నాట్యమాడి తన పిల్లలు దీవించడానికి వెళ్తే ఒక స్త్రీ ఏం చేసిందో తెలిసిన? సౌలు కూతురు దావీదుకు భార్య అయినటువంటి ఆమె ఏమి చేసిందో తెలిసిన? హేళన చేసింది. ఆమె చనిపోయే వరకు ఆమె బిడ్డలు పుట్టాల. జాగ్రత్త బిడ్డలారా,
దేవుని వాక్యం సరిగ్గా అర్థం చేసుకోకపోతే కొన్ని క్రియలకు మనమే కారణం. కొన్ని క్రియలకు మనమే కారణం. ఆమె నష్టపోయింది. దావీదు ప్రార్థన చేసి అందరిని దీవించేవాడు, తన భార్యని, తన పిల్లల్ని. మన మందిరాలకు వస్తున్నాం, వెళ్తున్నాం, మరి మనం దీవించుకుంటున్నామా? నీ మటుకు నువ్వు దీవించుకుంటున్నావా? పాస్టర్ దగ్గరికి వచ్చి మరే చేతులేసి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అని ఒక ఆమె అంటే, మీరు ఉపవాసం ఉండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయమంటుంది ఒక ఆమె నాకు లెటర్ ఇచ్చినట్టు. నువ్వేం చేస్తావన్నా? మరి అదే పాస్టర్లు అంటే అంటుంది ఇంకా, సరే జీతం ఇయ్యి ఎంతో కొంత అన్న. అట్ట అడగకూడదు అంటుంది. మా ఇంట్లో తిని మీ ఇంట్లో పని చేస్తాం అనుకున్నావా అన్న. అర్థమైందని చెప్పింది భాష. మా ఇంట్లో తిని మీ ఇంట్లో పని చెయ్యం, పనివాడు కూడా జీతానికి పాత్రుడు అంటే అన్నయ్యానికి ఎన్ని మాట్లాడవుతుంది అన్నయ్య అంటుంది. మనుషులకు తెలివి ఎక్కువ అవుతుంది, కానీ దేవుని గురించిన భయం తక్కువ అవుతుంది. తెలివి పెరగడం తప్పలేదు, కానీ దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడిన. దావీదు కీర్తన 128 మొదట్లో ఉంటుంది చూడండి. యెహోవా ఎందుకు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడి. అతడు ఏం చేస్తాడంటే, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించుదువు. నీ హృదయాన్ని వస్త్రాలు కాక నీ హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరిగితే నీ కష్టార్జితం ఎట్లా అనిపిస్తావు? చదవండి ఆ మాట, 128 మొదటిది. యెహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏ కలిగిద్దంట? మేలు. భయభక్తులు కలిగింటే మేలు, హృదయాలు చించుకొని ఆయన తట్టు తిరిగితే మేలు, దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉంటే మేలు, దేవుని గురించిన తెలివి కలిగి ఉంటాం మేలు. నేను బైబిల్లో చదివితే భయం వేసిపోయింది. చిన్న ఇళ్ళు చీలిపోతున్నాయి, పెద్ద ఇళ్ళు పాడైపోతున్నాయి సమాజాల్లో. ఎందుకంటే భయం లేదు, భక్తి లేదు. ఆ విలాప వాక్యాల్లో మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. ఆ విలాప వాక్యాలు మీరు తీశారు కదా, దాంట్లో ఒక మంచి మాట ఉంది, చూపిస్తాను చూడండి. ఎంత మంచి మాటలు ఉన్నాయి. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 12-13 మధ్యలో ఒక మాట ఉంటుంది. నరులకు సంతోషమేమియు లేకపోయేను. ఏంటంట? నరులకు సంతోషమేమియు లేకపోయేను. కింద రాస్తున్నాడు ఇంకా, ఎంత చక్కని మాట చూడండి. ఆ మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఆ 13-14 చివరిలో కూడా ఒక మాట రాయబడి ఉంది. మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. చాలామంది దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోతున్నారు. ఎవరిని చూసుకోనో తెలియదు నాకు. కొంతమంది మందిరాలకు రారు. నువ్వు మనిషిని చూసి వస్తావు, దేవుడిని చూసి వస్తావు చర్చికి. మనిషిని చూసి వస్తారా, దేవుడిని చూసి వస్తారా? జాగ్రత్త అక్క, అన్న, చెల్లి, తమ్ముడు. ఏలి అనే కాలంలో అన్న అనే స్త్రీ ఆ మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇరువురు కుమారులు కూడా దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించినప్పుడు, ఆ మందిరానికి జనులు రావడానికి భయపడినప్పుడు అన్న ఏం పొందిందో మీ అందరికీ తెలుసు. ఏం పొందింది? సమూయేలుని ప్రార్థనాపూర్వకంగా పొందింది. అక్కడ మోకరించి ప్రార్థన చేసింది. కొంతమంది మందిరాలకు మానేస్తారు. ఆ మందిరంలోకి మేమే అంటాం లేదు. నీ మందిరం కాదు, ఆయన మందిరం కాదు, దేవుడి మందిరం అది. దేవుడు నీకు ఇచ్చిన వరం, నీకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చినటువంటి స్థలం. ఇట్లాంటి స్థలానికి వచ్చి నువ్వేం చాలా మొరపెట్టు. అన్న మొరపెట్టింది, ప్రవక్త అయినటువంటి సమూయేలుని కనింది. అన్నకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది అండి? ఒక్క బిడ్డనిచ్చింది, 5గురిని పొందింది. ఇంతకీ అక్కడున్న బోధకుడికి దేవుని స్వరం వినపడిందా? సమూయేలుకి దేవుని స్వరం వినపడింది. వినపడాలి, చెప్పాలా మీరు? ఆయనకి వినపడలా. అక్కల్లారా, అమ్మల్లారా, మందిరాలు అక్కడి మందిరానికి రండి, దేవుడి స్వరం మీకు కూడా వినపడింది. మీ మందిరములో మనసులో ఏముండాలో తెలిసిన? తెలివి ఉండాలా. దేవుని గురించి తెలివి ఉంటే నువ్వు ధన్యురాలవు, ధన్యుడు. మనుషులు చూడటానికి రా, మాకు దేవుని చూడటానికి మందిరానికి రా. నేను కోరుకుంటున్నా ఈ పండుగ నుండి ఎంతవరకు నిండిపోవాలి చర్చ్. నేను మళ్ళీ వస్తా.
మీరు బాగా రండి, ఒకరిని ఇద్దరు తీసుకురండి, ఇద్దరు ముగ్గురు తీసుకురండి. దేవుడిని కలిగి ఉన్నాం, మన కుటుంబాలు మన పిల్లలు బాగుండాలి, మన భర్త, మన సంపాదన మనం అనుభవించాలా. దుష్టుడు అనుభవించకూడదు. మన చాలామంది కష్టపడి సారా కొట్టుడు ఎట్ట బతుకుతాడని ఆడి దగ్గరికి అంటున్నారు. చాలామంది కష్టపడి పనికి మాలినటువంటి ఆటలాడి డబ్బు పోగొట్టుకుని దేశదిమ్మర్లై తన్నులు తిని ఇంటికి వస్తున్నారు. ఇంట్లో భార్య చిన్న మాట అంటే ఎగిరెగిరి పడతాడు, బయట తంతే తన్నులు తిని మౌనంగా వస్తున్నారు. నేను చాలామంది చూస్తా, పేర్లు చెప్పను కానీ. మన ఇంటికి వస్తే సరిగా లేదంటాడు పేట, అక్కడేందు పాకిదిడ్లు పక్కన కూర్చొని టీ తాగుతాడు, టిఫిన్ చేస్తాడు. చూడండి కావాలంటే విలువలు లేకుండా ప్రవర్తిస్తాడు. భార్యను అవమానపరిచితే నష్టపోతారు, భర్తను అవమానపరిస్తే నష్టపోతారు, పిల్లల్ని శపించుకుంటే నష్టపోతారు. మీకు తెలుసో లేదు, తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు ఉసురు పోసుకుంటారంటారు కొంతమంది. చూడండి, అనకూడదు, బైబిల్లో కూడా ఉంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని సన్మానించమంటే సన్మానించడం కాదు, వాళ్ళకి మతిలో నెమ్మది లేకుండా చేస్తున్నారు కొంతమంది మనుషులు. అందుకోసమే అంటున్నాడు, ఏం చెప్తున్నాడు ఆయన? కరుణ వాత్సల్యత గలవాడు, మీ మీద కీడు కుమ్మరించక ముందే అంతట్టు తిరగండి. కుటుంబంగా ఏర్పరచబడిన వారులారా, మందిరానికి వచ్చిన వారులారా, మీ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలా, మీ చూపులు ఆశీర్వాదకరంగా ఉండాలా, మీ రాతలు ఆశీర్వాదకరంగా ఉండాలా, మీ ప్రవర్తన మీకు క్షేమకరంగా ఉండాలా. నేను విలాప వాక్యాలు చదివాను, హెస్కేల్ గ్రంథం, ఇర్మియా గ్రంథం చదివినప్పుడు నరుల్లో ప్రవర్తన ఫలము నేను వారికి తినిపించేదని ఉంది. ఎవరు చేసిన ఫలం వాళ్ళు తింటారంట. ఏంటంట? ఎవరు చేసిన ఫలం వాళ్ళు తింటారంట. నాకు ఆశ్చర్యం వేసింది. మనుషుడు ఏమి విత్తుతున్నాడు ఆ పంటనే కోస్తున్నారు ఈనాడు. ఒక మనుషుడు గంజాయి పండితే లాభం బాగా. ఒక అతను విలేకరు వెళ్ళి అడిగాడు, గంజాయి పండిస్తున్నాం, ఎంతోమంది కుటుంబాలు పాడైపోతున్నాయి కదండి, వాళ్ళు ఎట్టపోతే నాకేమండి, నాకు మటుకు బాగుంది అంటున్నాడు. లాస్ట్కి వాడు కొడుకే గంజాయికి అలవాటు పడి దేశ దిమ్మరైపోయాడు. చాలామంది స్త్రీలు వినకూడదని విని, చూడకూడదని చూసి పట్టణాలు విడిచి పతనమైపోతున్నారు, గృహాలు విడిచి భ్రష్టులైపోతున్నారు. కొంతమంది సినిమాల్లోకి చేర్చుతారని, సీరియల్లో చేరుస్తారని, నాటికల్లో చేరుస్తారని దేవుని గురించిన వార్తలు వదిలిపెడుతున్నారు. దెయ్యాల గురించిన వార్తలు విని భ్రష్టులైపోతున్నారు, దానికైనా ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళల్లో కొంతమంది కుటుంబీకులు కూడా ఉంటున్నారు. ఈరోజు మందిరాలు ఎందుకు ఇన్ని పెరుగుతున్నాయో తెలిసిన, ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టము లేక. ఈ తమ్ముడికి చక్కగా ఉద్యోగం చేయాలని మనసు రావచ్చుగా, సేవ చేయాలని మనసు రావటం ఏంది? సేవ అంటే సావుతో సమానం. ఉద్యోగం చేసుకొని అయ్యచ్చుగా. నేను వాళ్ళ అమ్మగారు ఉన్నప్పటి నుంచి వచ్చాను. సేవ చేయాలని భారం రావటం ఏంటి? సేవ చేయాలని ఆలోచన రావటం ఏంటి? ఏదో చేయించి కానీ సేవ చేయకూడదు అంటాడు ఒక కోడిపోయి. భాస్కర్ అబ్బాయి ఏమయ్యా, వామ్మో నేను చేయకూడదని బాబు, మీరు వచ్చే రాండి కానీ నేను చేయను. దేవుడు అతనితో మాట్లాడాడు. ఇప్పుడు అప్పరోడు సేవ చేస్తున్నాడు అనుకోండి. చెప్తున్నా, సేవ అంటే మామూలు విషయం కాదు, భారం భరించాలి. ఎజ్రా గ్రంథంలో ఉంటుంది, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలన్నీ నువ్వు వినాలా, బోధించాలా, ప్రకటించాలా, నువ్వు తప్పిపోకూడదు. బోధకుడు కూడా అన్ని వార్నింగ్లు ఉన్నాయి. ఆయన వినాలా, ముందు నేర్చుకోవాలా, అవి బోధించాలా. నేను ఈరోజు చదువుకున్నాను, విన్నాను, వాటిని తీసుకొచ్చి మీకు బోధిస్తున్నా. మీరందరూ బాగుండాలా, వలలో పాలు పొందాలి, ఎవరు కూడా రోగగ్రస్తులు అవ్వకూడదు, ఎవరు కూడా పాతాళానికి వెళ్ళకూడదు, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. మన కుటుంబాలు బాగుండాలా, మన చిన్న వారమైనప్పటికీ కూడా మహాభివృద్ధి కలిగి ఉండాలి. దేవుడు బైబిల్లో ఇలా రాయబడింది, మనకు తెలుసు. యోబు గ్రంథంలో ఉంటుంది, నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను మహాభివృద్ధి చెందుతావు. ఎలా చెందుతా? మహాభివృద్ధి. మన పిల్లలు చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలా. మన కుమార్తెలు, మన కోడళ్ళు, మన అల్లుళ్ళు, మన మనవాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరిదయా? మీరు వస్త్రాలు కాక హృదయాలు చింపుకొని అంతట్టు తిరగండి. దేవుడి గురించినటువంటి మాటలు చెప్పుకోండి. అవి వేస్ట్ చెప్పుకున్నట్టు వేస్ట్ అయిపోతారు. దేవుడి గురించి చెప్పుకుంటే మీ సంభాషణ దేవుడు వింటాడు. యేసు ప్రభుని గురించి అనే గ్రామానికి వెళ్ళేటువంటి వారు చెప్పుకుంటుంటే దేవుడు వెనకే ఉన్నాడంట, వాళ్ళ మాటలు వింటున్నాడంట.
ఆయన మాటలు ఏంటంటే సంతోషపడ్డాడంట. మరి మీరు ఎప్పుడైనా సరే ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నారు, కనీసం మీకన్నా సంతోషం వస్తుంది ఆ మాటల వల్ల? చెప్పేగల ఆపు అన్నట్టుంటుందా? జాగ్రత్త. నీ మాటలు నీకు సంతోషాన్ని కలిగించాలి, నీ మాటలు నీకు ఆనందాన్ని కలిగించాలి, నీ మాటలు నీకు క్షేమాన్ని కలిగించాలి. నీ మాటల వల్ల ఎవరు మనసులు గాయపడకూడదు. దేవుని గ్రంథం పట్టుకున్నాం, మనం పట్టుకున్న గ్రంథం పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధమైన మాటలు రావాలి. అందుకే మన వాళ్ళు పాట పడతారు, పట్టింప శ్రేష్ఠ గ్రంథం. ఏ చోట చూసిన ఏముంటుంది? ఆదరణకరమైన మాటలు చెప్పుకోవాలి. ఇంకా మాటలు చెప్తాను, జాగ్రత్తగానండి. మీకు చక్కని మాటలు కూడా చూపిస్తాను. ఈ విలాప వాక్యంలో ఏమేమి రాయబడి ఉందో చూశారు కదా. నరులకు సంతోషమేమీ లేకపోయేది. ఈ రోజుల్లో సంతోషం ఉండట్లా. ప్రతి ఒక్కరికి కూడా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. నీకు తెలుసో లేదో, ఉద్యోగాలు చేస్తే ఆ జీతం చాలట్లా, పొలం ఉంటే పండట్ల చాలామందికి, ఆ పండింది తీసుకొస్తే రేటు తక్కువ ఒక్కొక్కళ్ళకి. కొంతమంది కూలి పనికి వెళ్తే కూలి కూడా ఇంటికి చాలట్లా. లేరా అలాంటి వాళ్ళు? ఉండరా లేరా? నేను నిన్న ఒక సాటికి వెళ్ళాను. ఎంత ఇస్తారు అమ్మాయి జీతం అన్న? ఎంత ఇస్తారు సార్? 320 రూపాయలు ఇస్తారు. ఇది ఈ భాష అన్న. ఆ 10ంటికి వస్తాం, 5ంటికి అంతాం అన్నాను. వాళ్ళు మినుములు, సజ్జలు, జొన్నలు అయ్యాయి వండితే ఆ మిషన్లో చేసి క్లీన్ చేసి కట్టి పంపిస్తుంటారు. అది ఎంత తక్కువ కూలిగోళ్ళు కూడా ఇంకా ఉన్నారంటే అది దొరకడం గొప్ప అండి. మళ్ళీ అది ఎంత? 320 రూపాయలు. ఇంకా చర్చికి ఎంత? ఎంత అండి మేము అంటారు. సరే, దేవుడిని నమ్ముకొని గొప్ప కార్యాలు చేయండి, గొప్పగా దీవించబడతారని చెప్పి. సార్ మీరు చర్చికి వెళ్తారా అన్నా? ఎంత? మీరు చర్చికి వెళ్తారా అన్నా? ఎంత అన్నా? కొన్ని మాటలు చెప్తే అమ్మాయి ఎంత సంతోషపడిపోయిందో. ఇక్కడికి వచ్చేవాడు ఎవడో ఎన్ని చెప్పడు, ఇట్లాంటి చెప్తాడు అని ఎవరో కానీ. మన మాటలు మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి. 320 రూపాయలు ఎన్ని రోజులకి వస్తాయి? ఆదివారం వారానికి ఇస్తారంట. ఎంత వస్తాయి చెప్పండి? 3 ఆరులో 18, అంతేనా? 2000. ఆ 2000 ఇంటికాడ కొంతమంది కాసుకొని ఉంటారు కదా, ఉంటారా లేదా? నేను పొలం పనికి వెళ్తే రాగానే ఇంటికి రాగానే ఒక ఆయన ఉంటాడు కాసుకొని. ఏంటి ఇచ్చాడా? ఇచ్చాడు, ఇటీ నాకు అంటాడు. ఏందా ఇచ్చేది? నా సంగతి తెలుసా అంటాడు. కష్టం ఆమెది, సంపాదించిన నేను సంగతి తెలుసుకోవాలంట. అట్లాంటి వాళ్ళు కూడా ఉండరా లేరా? తప్పు. భార్య కష్టాన్ని తీసుకొని తినమాకండి. భార్యని పోషించాలి కానీ భార్యని హింసించమాకండి. బైబిల్లో ఉండే ఆ మాటలు, బైబిల్లో అందుకే రాస్తున్నాడు ఆ మాట. ఇప్పుడు చదువుతాను, చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక మీరు ఇందా చదివారు, 1వ అధ్యాయంలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇలా రాయబడి ఉంటుంది అక్కడ, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, నీ భక్తి స్థిరంగా ఉండాలి. అప్పుడు నీకు లాభం. పనికి ఎంత అడిగండి, స్థిరత లేదండి అంటారు చూడండి కొంతమంది. ఇన్ని బడికి పంపిస్తున్నాం కానీ స్థిరం లేదండి, చదువుకోవట్లేదు అంటారు లేదా? నేను మొన్న ఒకసారి ఒక అమ్మాయి ఒకసారికి వెళ్ళాల్సి వచ్చి నేను అడిగి వచ్చాను. ఆమె ఏమంటుంది, నువ్వు ఏడకి రానిపోయిందమ్మా, ఏంటి అన్ని లాలు తెస్తున్నారు మీరు అందరు. లాగా నేను చర్చికి వెళ్తాను, ఇట్లా వాక్యాలు చెప్తాను. నిజమా సార్ అన్నది. ఆమె చెప్పిన బాధ నాకు కూడా బాధ వేసింది. మా ఆయన లైన్ మేనండి, తాగుడికి అలవాటు పడి స్త్రీలో అయిపోయి కుటుంబాన్ని పాడు చేస్తున్నారు. మీకు చెప్పకూడదు, మా అత్త కేసు పెట్టమన్నాను. ఏది నువ్వు చెప్పేది అన్న. కేసు పెట్టి ఫోన్ చేశారంట, బాబు అట్లు కావాలా, ఇడ్లీ కావాలా, చపాతి కావాలమ్మా అన్నారంట. ఎవరైనా మీరు పోలీస్ స్టేషన్ అంటారమ్మా మమ్మల్ని. ఇక్కడ సార్ ఎవరు పంపించారు సార్? పంపించి కదా, నువ్వు వ్యాన్ వస్తుంది, నేను తీసుకొస్తాను ఇక్కడికి వచ్చి చాలామంది ఆంటీలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, నీకు టిఫిన్ పెడతారు. సార్ అంత పని చేయదు సార్,
లైన్ మ్యాన్ పోయిండి ఏం చేస్తున్నావు, నీ మీద కంప్లైంట్ ఇచ్చారు రాముంది అర్జెంటుగా. సార్ తెనాలి నుంచి గుంటూరు వస్తా సార్ అండి. మేము వస్తాం లేదు వాడే ఉన్నారు. నేను అమ్మాయిని అడిగా ఎందుకు పెట్టారంటే ఏం చేయమంటారు సార్, ఎందుకు పెళ్లి చేయాల్సిన కూతురు ఉంది నాకు, వాడు చేసే యాదవ పనులకి ఎట్లా ఉంటుంది సార్ ఇంట్లో. ఎందుకు ఇంటికి ఒక సమస్య, ప్రవర్తన బట్టి కుటుంబానికి చెడ్డ పేర్లు వస్తున్నాయి. ఏమంటున్నాడు, మీ హృదయాలు కాక మీ వస్త్రాలు కాక మీ హృదయములు చింపుకొని అనేటట్టు తిరుగుడి. దేవుని తట్టు తిరిగావంటే అక్క చెల్లి తమ్ముడు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నువ్వు కుటుంబంగా ఇంటికి మందిరానికి రేషన్ కార్డులు ఎంతమంది ఉంటారు, అంతమంది ఫోటోలు ఉంటాయి ఉండవా? రేషన్ ఇచ్చారా మీకు వచ్చి? రేషన్ ఇస్తున్నారా? పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఫోటోలు చేస్తున్నారు ఈ మధ్యన. ఏందని అడిగే పొద్దున్న ఒక ఆయన పేరు బ్రహ్మం ధర్మదాత ఏంది పొద్దున్న వచ్చి ఏముంది సార్ అన్నాడు. ఫోటోలు తీసి డబ్బులు ఎత్తున్నాడు. 1 తారీఖు రాగానే ఇస్తారు కదా, ఇస్తున్నాడు. దానికోసం కొంతమంది కాసుకొని కూర్చున్నారు. ఇదేందమ్మా అంటే ఆయన ఇస్తారు వీళ్ళు ఎత్తుకెళ్తారండి అంటున్నా. అట్లా కాదు, కష్టపడండి. దేవుడు మీరందరూ బ్రతికుండగానే దేవుడి మాట వినండి. చెవులు వినపడుతుండగానే దేవుని స్వరం వినండి. కంటి చూపు ఉండగానే బైబిల్ పూర్తి చేయండి. శక్తి బలాలు ఉండగానే దేవుని తట్టు తిరగండి. అప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతాడు. అందరి బలాలు తెలుసుకుంటాం, దేవుడి బలం తెలుసుకో. 105వ కీర్తన 4 వచ్చింది. 105:4 చదవండి. యెహోవాని వెతుకుడి. ఎవరిని ఎతకాలా? యెహోవాని వెతుకుడి, ఆయన బలం వెతుకుడి. నేను ఒకసారి గొడవ సంగతికి వెళ్ళాల్సి వచ్చింది. వాడు అక్కడికి కాళ్ళు లేదు. అరే వాడు వెనక ఎవడున్నాడు అసలు? వాడు బలం కావాలి, వీడికి వీళ్ళ అడ్రస్లు కావాలా, వీళ్ళ బయోడేటాలు కావాలా. నీ బయోడేటా దేవుడు తెలీదా? తెలీదా? అది ఉద్దేశాలు ఉండమంటాం మనం. త్రాసు మీద దూడి లాంటి వాళ్ళం అంటాం మనం. చాదను జాడు బిందువు లాంటి వాళ్ళం అంటాం మనం. ఆయన అలా ఉద్దేశాలు మనం ఉండమంటాం. అలాంటి మనము అందరి బలాలు తెలుసుకుంటాం. దేవుడు బలం తెలుసుకుంటే మనుషులమైన మనం ధన్యులమవుతాం. నరులకు ఎందుకు సంతోషం లేదు తెలుసా మీకు? తెలుసా? ఈర్మియా గ్రంథం, ఇది మీ అందరికీ కొత్తగా చెప్పినట్టు ఉంది. నేను ఈర్మియా గ్రంథం కొంతమంది చూడండి ఎవరిని ఆశ్రయిస్తారు. ఈర్మియా గ్రంథం 17:5 చదవండి. 17:5 యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారం చేసుకొనొచ్చు తన హృదయమును దేవుడి మీద నుండి తొలగించుకున్నవాడు ఏమైపోతారంట? అందుకోసం విలాపవాక్యం ఆ మాట చెప్పాడు. నరులకు సంతోషం ఎందుకు ఉండట్లేదా అంటే దేవుడి మీద నుంచే దృష్టి మళ్లించుకుంటున్నారు ఈనాడు. చిన్న కుటుంబాలు కావచ్చు, పెద్ద కుటుంబాలు కావచ్చు. కొంతమందికి లేనిపోయినటువంటి విషయాలు ఏంటంటే మేము అసలు ఈ కులంలో ఎందుకు పుట్టాము అంటాడు ఒక్కొక్కడు. ఏ కులంలో పుట్టాలా? పుట్టించే దేవుడా మనమా? దేవుడా మనం అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, స్వాస్థ్యమైన బహుమానం ఆయన మనకెత్తంటే ఒకడు చెప్తే బాధ. చదువు ఎక్కువైతే 100 మంది పోయినట్టు అసలు మేము ఎందుకు పుట్టాము ఈ కులంలో అంటే కులం పుట్టి ఏ కులంలో పుట్టితే కావాలి. ఏ కులంలో పుట్టినా కానీ కష్టాలు లేవా? రోటి కొందరు రోగాలు కొందరు రోగం తిరుగులు ఉందా లేదా? మీకు తెలుసో లేదో. కష్టాలు లేకపోతే దేవుడు అర్థమవుడు, ఎలా బతకాలో కూడా అర్థము కాదు. కష్టాలు జీవితంలో ఒక విలువ, అది ఒక వజ్రం. మీ అందరికి అర్థమయ్యేది. మీరు వజ్రాలు, నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అమ్మాయి ఒక సెంటర్కి తీసుకెళ్ళింది. ఏందమ్మా ఇట్లాంటి వాడు తెచ్చావు? మీరు ఎవరన్నా నేను ఆఫీస్ పని ల్యాప్టాప్ బాగా చెప్తురా అని చూస్తే నేను లోనికి వెళ్ళి అడిగా. ఆగండి అన్నాడు. ఆడు ఏమన్నా ఇది వజ్రాల షాపు, ఏం కావాలి మీకు అని చూస్తాను కదా, చూసేదానికి లోనకు రావద్దు అన్నాడు. కొనే పని అయితే రాయన అన్నాడు. ఎంత ఉంటుంది అన్న? 2 lakhs అంట. ఏంటది? వజ్రం.
2,00,000 అది అన్న 2 lakhs. మరి మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు, ఎవడన్నా వచ్చి అటాక్ చేసి తీసుకెళ్తే ఏం చేస్తా? అబ్బా ఎంత సెక్యూరిటీ ఉందో మీకేం తెలుసు, అది మేము చెప్పం. అక్కడికి వచ్చే వాళ్ళని బట్టి సీసీ కెమెరాలు రికార్డ్ అయిపోయి కంపెనీ మేనేజర్లకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అంట, ఇది కొనేవాడా కాదా ఏంది. మరి దేవుడు కూడా మనం చూస్తుంటాడు, మనం పరిశుద్ధిగా ఉంటున్నామా లేదా. సీసీ కెమెరాలకి అంత టెక్నాలజీ ఉంటే యెహోవా కను దృష్టి లోకమంతా సంచరిస్తుంది, ఆయనకి అంత ఉండాలా చెప్పండి. ఆయన చూడ అక్కల్లారా అమ్మల్లారా, మీ మీద ప్రేమతో ఈ మాటలు చెప్తున్నాను. మీరు వస్త్రాలు చెప్పొద్దు, హృదయాలు చింపుకొని దేవుని తట్టు తిరగండి, దేవుని మందిరానికి రండి, కుటుంబాలతో రండి, మీకు మేలు. దేవుడి మాటలు చదవండి, మీకు మేలు. దేవుడి మాటలు వినండి, మీకు మేలు. మీ ఎదిగొచ్చిన బిడ్డలు రాలిపోకుండా చూసుకోండి. నేను చాలామంది కుటుంబాలకి హెచ్చరిస్తూ ఉంటా, జాగ్రత్త అక్క అంట. మనోళ్ళకి పాట పాడతారు, మీరు పాడారో లేదో తెలియదు కానీ 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి బిడ్డ తపన చూడరా. ఏనాళ్ళు ముచ్చటంట? 3 నాళ్ళ ముచ్చట. నేను అన్నా నిన్న 100 బతక నా కాల్లో ఒక రాళ్ళు ఉంది. ఒక అమ్మాయి అంటది, అన్న ఎప్పుడు తీపిస్తా ఉంది, 105 తప్పగా నా డాక్టర్ తీసేస్తాను. ఏంది మళ్ళీ చెప్పు అంటుంది. 105 తర్వాత తీస్తానన్నారు అమ్మ. 105 తర్వాత ఏందన్నా నువ్వు అంటుంది. 105 తర్వాత ఉంటామన్నా. మీకు తెలుసో లేదో తెలియదు కానీ మనం ఎన్నాళ్ళు ఉంటామనేది కాదు, దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి జీవ గ్రంథంలో నా పేరుందా లేదా అది చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు. రేషన్ కార్డులో నీ పేరు లేకపోతే రేషన్ రాదు. ఫంక్షన్ రోజున నువ్వు బాగుండకపోతే నీకు ఫంక్షన్ ఎవరు. అలాగనే జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే పరలోకం మనకి రాదు. దీంట్లో డౌట్ ఏం లేదు, మనం పరిశీలించుకోవాలా. అందుకోసమే అంటాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని ఆ శరీరానికి సూచనగా ఉన్న రొట్టెని ద్రాక్షారసాన్ని మనము తీసుకోవాలి. మనం పరిశీలించుకున్నట్లయితే తీర్పు పొందకపోదుమని ఉంటుంది. చాలామంది పరిశీలించుకోకుండా తీసుకుంటారంట. వాళ్ళు ఏమై ఉంటారని ఉంది, మీలో చాలామంది బలహీనులను రోగులనైనా చాలామంది నిద్రిస్తున్నారు. చాలామంది మన మందిరంకి వచ్చేవాళ్ళు, కొంతమంది రావట్లా. కారణం ఏంటి? వాళ్ళు దేవుని వాక్య విషయంలో నిద్రలో ఉన్నారు, దేవుని విషయంలో మత్తులో ఉన్నారు, కర్మ విషయాల్లో మెలుగు ఉన్నారు. మాకేం కలిసి రావట్లేదని మటుకు చెప్పుకుంటున్నారు. అందరికీ మాకేం కలిసి రావట్లేదని చెప్తున్నారు కొంతమంది. దేవుడి దగ్గరికి వచ్చి కలిసి వచ్చిందో లేదో మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించన్నాడు, కలిసి వచ్చిందో లేదో చెప్పాలి. రక్తస్రావమైన స్త్రీ ఆయన చెంగు ముట్టుకుని కొంచెం ముట్టింది, ఆమె కలిసి వచ్చిందో లేదో చెప్పాలా. మీరు మందిరానికి వచ్చి కలిసి రాలేదు, 4 చేతులు ఎత్తండి, తొందరగా ఎత్తండి. నా దగ్గర కూడా వరం ఉంది, నీళ్ళు పోతాం మీ మీద, దానికి వచ్చేసింది వారి శక్తి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆమెకి విశ్వాసం ఉంది. అమ్మ నీ విశ్వాసము గొప్పదని చెప్పాడు. విశ్వాసం గొప్పతో దాంతో రండి మందిరాలకి, విశ్వాసంతో రండి మందిరానికి. విశ్వాసం లేకుండా కాదు. బస్సు ఎక్కాలంటే డబ్బులు పెట్టుకుని ఎంతవుగా, ఊరు అడ్రస్ తెలుసుకుంటావుగా. ఊరు అడ్రస్ తెలుసుకోకుండా డబ్బులు అక్కడ బస్సు ఎక్కుతావా? మందిరానికి వచ్చేవారులారా, మనసు పెట్టి మందిరానికి రండి, పరలోక రాజ్యానికి వెళతామని రండి. దేవుడు మన చింతలన్నీ తీర్చి సమాధానం ఇస్తాడని రండి. పాపాలు మానండి, పరలోకానికి సిద్ధం కండి, మీ జీవితాలు క్షేమం. ఇంకా ఇక్కడ అంటున్నాడు ఇంత మంచి మాట. ఏమంటున్నాడు నేను చదువుతాను మైకుల్లో, మీరు బాగా వింటారు. ఏమంటున్నాడు? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తన ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడికి ఎలాంటి మేలు జరిగినా కానీ అర్థం కాదు. చూడండి, వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడి అడవిలో కాలిన నేల ఎందును, నిర్జీవమైన చవిటి భూమి ఎందును నివసించును. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. మన జీవితాల్లో దేవుడే మనకు ఆశ్రయమని నమ్మి రండి. మీరు ఏ పేద స్థితిలో ఉన్నా సరే గొప్పవాళ్ళు అవుతారు. నేను మీకు ఇప్పుడు చెప్పాలా, నేను ఎప్పుడు వచ్చానో ఈ నిడుపులో 35 ఏళ్ల కిందట ముకుందర శర్మ గారి ఇంటికి నేను చర్చికి వచ్చాను. అప్పుడు పుష్పలత అనేటువంటి నాయుడు అక్క, తమ్ముడు మనం ఇక్కడికి వెళ్దాం, అయ్యగారు బాగా చెప్తారంటే ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు గురుమూర్తి గారు ఇక్కడ ఉండేవాడు, కరెంట్ ఆఫీస్లో చేసేవారు. గురుమూర్తి గారు తెలుసా? మీ అందరూ తెలీదా? నిజమా?
అప్పుడు ఆయన గారు, ఆయన భార్య గారు ఉన్నారు, వాళ్ళ తాతగారు కూడా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇగో మా అమ్మాయిని మీరు చేసుకోండి అన్నారు. ఇంద్రబాబు మనం వచ్చింది దేనికి, ఇది ఉందా అనుకున్నాం మేము. అప్పుడు ఆశ్చర్యపోయాను నేను ఆ రోజు. మీరు చాలా మంచివాళ్ళు ఉన్నారయ్యా, నాకు పెద్ద తరహాగా తెలుసుగా అన్నాడు. సరేలే అని చెప్పి అట్లా వెళ్ళిపోయాం. ఫస్ట్ అప్పుడు ఈ ప్రాంతానికి వచ్చింది నేను. తర్వాత శ్యాంప్రసాద్ గారి పరిచయం, శ్యాంప్రసాద్ గారి నుంచి నిడుపులో పరిచయం. నాకు బాగా ఉపకారం చేసింది దేవుడు తర్వాత రంగారావు గారి సతీమణి కృపావతి గారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, దేవుడు మనం ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం. దేవుడిని కలిగి ఉంటే అందరి ద్వారా ఉపకారాలు జరుగుతూ ఉంటాయి. జరగవా? ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతున్నాం. ఎవరి గుర్తే ఆడది, ఎవరి జీవితాలు ఆడతాయి. కానీ అందరి ద్వారా దేవుడిదే, మనుషులదే వస్తుందా కదా. నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి హృదయాన్ని తొలగిస్తే ఏమైపోతాం? శాపగ్రస్తం. నాకు ఎంతోమంది ఇప్పటికి కూడా రంగారావు మొన్న ఫోన్ చేశాడు. ఎట్లున్నావు ఏంది అన్నాడు. బాగానే ఉన్నాను సార్, మీరు ఎట్లున్నారు? రంగారావు గారు తెలుసు, ఆర్టిస్ట్ కండక్టర్ గారు. రంగారావు గారు తెలుసుగా, పాండు రంగారావు గారు. ఇది రంగారావు గారు కూడా తెలియదు మీకు? ఎవరు లేరు అని తెలిసిన వాళ్ళు అంటే చాలామంది తగ్గ చిన్నవాళ్ళు ఉన్నారన్నమాట. సరే, ఆయన ఇప్పటికీ పలకరిస్తాడు. ఎందుకు? దేవుని కలిగిన మనసు. నేను ఒకసారి వచ్చా, ఆయన పలకరించా, ఒంట్లో బాగోకపోతే. నువ్వు ఉండి ఇవాళ అన్నాడు. ఆయన బోధ కాసేపు, నా బోధ కాసేసి, కృష్ణ గారు మీకు ఎన్ని అటు గుర్తుంటాయని అంటున్నాము. దేవునితో స్నేహం చేస్తే అన్నీ గుర్తుంటారు, దేవునితో మర్చిపోతే శాపగ్రస్తమైన గుర్తుంటారు. మీకు కూడా చెప్తున్నా, మీరు పనులు చేసినా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, చేతి పనికి వెళ్ళినా దేవుని నామాన్ని స్మరించండి. దేవుని నామాన్ని స్మరించండి. పిల్లలకి పెద్దలకి ఆశీర్వాదాలు ఉన్నాయి. దావీదు కీర్తన 115:12 ఉంటుంది. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించున్నారు. మీరు ఆశీర్వదించబడేటట్టుగా మీ నోటితో మీరే దీవించుకోండి. మీ నోటితో మిమ్మల్ని మీరు శపించుకోవద్దు దయచేసి. కొంతమంది ఇలానే వేస్తుంటారు. దరిద్రపు కొంప, దరిద్ర పొలం, దరిద్రపు ఉద్యోగం, దరిద్రపు వ్యాపారం, దరిద్ర పనులు, దరిద్ర బిడ్డలు అనమాకండి ఎప్పుడు. అవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. చదివాములే, అద్దెసర చదువు అటు ఇటు కాకుండా అంటుంటారు కొంతమంది. అనేవాళ్ళు లేరా? ఉండరులే, చెప్పరేటి. ఏ బడిలో ఉంటే అయ్యే వస్తుంటాయి. జాగ్రత్త. మీరు 3 బారిన జీవితాలు సిగిరింప చేసేవాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. మధురంగా చేసిన వాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన వాడు యేసు క్రీస్తు వారు. ఆ దేవుడి పక్షాన్ని నీకుంటే నీకు ఏ మేలు పొదువు. అయితే నీ హృదయంలో నుంచి చెడు తీసేసుకో, నీ హృదయంలో శాపం తీసేసుకో, నీ హృదయంలో పాపం తీసేసుకో. పాపం తీసుకుంటే ఏమైద్దో, ఉంచుకుంటే ఏమైద్దో మీ అందరికి కూడా వినేటట్టుగా చెప్తా. వింటారా? వినరా? మీరు వింటారంటే నేను పెడతా, ఏనంటే పెట్టను. ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారని మాట్లాడరేటి? ఎవరు చెప్పారమ్మా? ఎవరో చెప్పారు, మీరు పెట్టారు, మేము విన్నాం అంటారా? యేసన్న గారు చెప్తున్నారు వాక్యం. ఆయన స్టేటస్లో పెట్టారు, అది నేను పెడితే ఇద్దరు పంపించమని మీరు పెట్టారు. అన్న సెండ్ మీ ప్లీజ్ యువర్ వీడియో అంటే పంపించారు. ఏం చెప్తున్నాడు ఆయన? పిల్లల మీదకి శాపము రాకుండా ఉండే భక్తి చేయండి అమ్మల్లారా. మీ ఊరు బాగుంటుంది, మీ పేట బాగుంటుంది, మీరు బాగుంటుంది, మీ జీవితాలు బాగుండాలా.
మందిరం నిండిపోవాలి మన కుటుంబీకులతో, మన బంధువులతో, మన స్నేహితులతో. ఖాళీగా ఉండకూడదు. దేవుని మందిరానికి లోబడండి, దేవుడు మిమ్మల్ని ఇస్తాడు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చదవండి గట్టిగా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏం చింపుకోకూడదంట? వస్త్రాలుగా చెప్పాల్సింది. హృదయాన్ని చింపుకొని దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అందుకే రాస్తాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుని యొద్దకు వస్తే మనందరికీ తెలుసు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 అనుకుంటా మాట ఉంటుంది. చదవండి. చదువుతుంది 4:19. కాగా దేవుడు తన అవసరం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి మీ అవసరాలన్నీ తీరుస్తాడు. 1 కాదు, 2 కాదు, ఎన్ని ఉంటే అన్ని తీరుస్తాడు. అవునా కదా? మరి మనం రావాలిగా. వస్త్రాలు కాదు చించాల్సింది, హృదయాలు చించుకొని రండి, మీ కుటుంబాలు పచ్చగా ఉంటాయి. మనసు మారి రండి, మీకు ఇల్లు బాగుంటాయి, మీ భర్తలు బాగుంటాయి. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఒక దీనురాలు మందిరానికి వచ్చేది. అతను చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయాడు, చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా. కానీ అతనికి అన్ని అలవాట్లు అప్పినాయి. ఆ అమ్మాయికి ఎవరో చెప్పారమ్మా, యేసు ప్రభుని నమ్ముకో, ఆయన జగత్పునాది వేయబడక మునిపే మీలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని పిలుచుకున్నాడు తల్లి అని ఒక దీనురాలు వెళ్ళి చెప్పింది. ఆ దీనురాల మాట ఆమె విని విశ్వసించి దేవుడికి మొర పెట్టుకుని నేర్చుకుంది. ఆ మొర ఎంతవరకు వెళ్ళిందంటే, ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దాన్ని ఆపేసి అంతవరకు వెళ్ళింది. ఒక అన్య కుటుంబం ఆయన చేసిన తప్పులకి, వచ్చే శిక్షలకి, నెమ్మది లేని తత్వానికి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడు. లాస్ట్కి భార్యను చూసి వెళ్దాం వస్తుంటే భార్య ఇంట్లో మోకరించి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనలో, మా భర్తను క్షమించండి, మా భర్తని కాపాడండి, మా భర్తని రక్షించండి, నన్ను రక్షించేమని ప్రార్థన చేస్తుంది. ఇది పడుతున్నాను, తిడుతున్నాను, డబ్బులు ఇట్లేదు, ఎన్నో బాధలు పెడుతున్నాను, ఎట్టు చేస్తుంది అని చెప్పేసి ఉన్న పళంగా పడిపోయాడు వచ్చి. ప్రార్థన మార్చిద్దా లేదది ఇప్పుడు చెప్పాలి మీరు. మార్చింది. విరిగి నలిగిన హృదయపు ప్రార్థన ఆ భర్తను మార్చింది. ఈరోజు గొప్ప సాక్షిగా చేసిన కుటుంబాన్ని. జాగ్రత్త, మీరు చేసే ప్రార్థన మీ కుటుంబాన్ని రక్షిస్తుందా? తప్పనిసరిగా అలాంటి ప్రార్థన చేయండి విరిగిన మనసుతో. మనం చింపుకోవాల్సింది ఏంటంటే, పొట్ల కాదు, హృదయాలు చింపుకొని తిరగాలి. అందుకే అంటున్నాడు యాకోబు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, 4:19, కాగా దేవుడు తన అవసరం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీరుస్తాడు. కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదని బాధ, కొంతమందికి ఉద్యోగాలు రాలేదని బాధ, కొంతమంది పిల్లలు పుట్టలేదని బాధ, కొంతమందికి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు కానీ ఆర్థిక పరిస్థితి లేని బాధ. అన్నీ బాగా చేసిన అయ్యా ముసల్దాన్ని నేను, నన్ను పట్టించుకోవట్లేదు నెయ్యలకు బాధ. అందరి బాధలు భరించేవాడు. ఏమి పాట పాడేమా, పలు నిందలు నొందితీవా నాకై, ఈ దేహంలో ఉన్నంత కాబట్టి కొన్ని నిందలు తప్పవు, అన్నీ భరించండి, ఈ హృదయానికి నెమ్మది పరలోకంలో ఉంటుంది. నావన్నీ నీవన్నీ నావి. అందుకే యేసు ప్రభువు దగ్గర నాకు నచ్చిన మాట ఏంటంటే, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. ఆయన శాంతి గొప్పది, ఆయన సమాధానం గొప్పది, ఆయన కనికరాలు గొప్పవి. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా, మీకు వెళ్ళిపోతాం. అన్న ముగించమన్నాడు, అన్న 1:30 కల్లా ముగించాను. నేను 1:30 కాదు 2:30 కన్నా ముగిస్తాను, కానీ మీ కొరకు మాట చెప్తాను. ఈరిమియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం.
పేజీ నెంబరు 636. అరే బుజ్జి, సారీ, 9:23. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యను బట్టి అతిశయింపకూడదు, ఔశ్వర్యవంతుడు తన ఔశ్వర్యను బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయింపవలెను. అట్టి వారిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చు. ఇది చాలాసార్లు చదివి ఉంటారు, విని ఉంటారు, మీరు కూడా చదువుకొని ఉంటారు వ్యక్తిగతంగా. ఈ దినాన మనకు నేర్పినటువంటి మరొకసారి రిపీట్ అగైన్ ట్రై అన్నట్టుగా మళ్ళీ చెప్పినటువంటి మాట ఏంటంటే, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించుకోవాలని అనగా, భూమి మీద కృప చూపుచు. ఏ చూపుతున్నారంట? భూమి మీద మనకి కృప. మీరు చూసారా, ఎంతోమంది చనిపోయారు కుంభమేళాకి వెళ్ళి. కొంతమంది కుటుంబం చనిపోయింది. మొన్న అయితే కారులు వెళ్ళారు, కొంతమంది ఫ్లైట్లు వెళ్ళారు, కొంతమంది ట్రైన్లు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కొంతమంది రోగాలు తగిలించుకొచ్చుకున్నారు. కొంతమందికి ఏదో చెప్పారు, దానికి పెద్దలు దాన్ని పాటించారు. ప్రజలు వచ్చిన తిప్పలు తప్పట్లేదు వాళ్ళకి. దేవుని మాట వినండి, దేవుడు మీకు దీవెనలు దయచేస్తాడు. ఏమంటున్నాడు? భూమి మీద కృప చూపుతున్నాడు. అక్క, అన్న, చెల్లి, మేమేం తింటా ఉన్నాం అనుకో, మాకు కృప ఉంది నీకు. దేవుని కలిగిన వారు ధన్యులు. దావీదు కీర్తనలు 33:12 ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మన దేవుడిని కలిగి ఉన్నాం, ధన్యులు. దేవుని వాక్యం కలిగి ఉన్నాం, ధన్యులు. దేవుని సంస్కారంలో పాలు పొందుతున్నాం, ధన్యులు. దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేశాడు, ధన్యులు. ఆయన మేళ్ళకి మనము, మన పిల్లలు, మనం వారసత్వం అయ్యారు, ధన్యులు. బైబిల్లో రాయబడింది, దేవుణ్ణి గలవారు ధన్యులు. దేవుడు లేని వారికి దెయ్యాలు పడతాయి, శాపగ్రస్తులు అవుతారు. వాళ్ళని పోల్చుకోమాకడెప్పుడు. కొంతమంది దేవుని పిల్లలమైన మనం కొన్ని బలహీనమైన మాటలు చెప్పుకుంటూ ఉంటాం. ఏంటయ్యా మాటలు అంటే, మనకంటే వాళ్ళు బాగుండారండి, మనకంటే వాళ్ళు చాలా బాగుండారండి.